ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 33వ వచనము. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానం చేయుడి. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చెయ్యి, దేవుని కొరకు ఒక రాజ్య మార్గం చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 3వ వచనం. జలములో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 25వ వచనం. ఆదియందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనము. నీ మీదికి లేచు వారు నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగల చేయుదువు, అది వారిని చెత్త వల్లే దహించును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండల మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసుల మిడతల వల్ల కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, ఒకడు గోడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీరే సమస్తము నియమించిన దేవుడు ఉన్నారు తండ్రి. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మాకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చి నీకు మహిమకరంగా మనం వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.